యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ను చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అతను బైకుపై పాకిస్తాన్కు వెళ్లి వచ్చాడు. ఈ నేపథ్యంలో పాక్ టూర్కు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లో ఉన్నాడు. బయ్యా సన్నీ యాదవ్ ఆ సమయంలో ఎందుకు ఉన్నాడు, అక్కడ ఏం చేశాడు, 2 నెలల పాటు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు, అతను అక్కడికి వెళ్లడానికి అంత డబ్బు ఎలా వచ్చింది అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే బయ్యా సన్నీ యాదవ్పై అన్వేష్ సంచలన విషయాలను వెల్లడించాడు. సో ఈ అబ్బాయిని ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ ఈ అబ్బాయి పాకిస్తాన్ 2 నెలలు వెళ్ళాడు. వచ్చింది పాకిస్తాన్ నుంచి వచ్చింది అక్షరాలుగా అబ్బాయి పోస్ట్ చేసింది చూసుకుంటే మనకి 10th ఏప్రిల్ వెనక్కి వచ్చారని ఉంది. చూస్తున్నారా, 10 ఏప్రిల్న వెనక్కి వచ్చాడు. సో 10 ఏప్రిల్ వెనక్కి వచ్చాక మన పెహల్గామ్ అటాక్ అయింది మనకి ఏప్రిల్లోనే, మీ అందరికీ తెలుసు. సో వచ్చిన 10 రోజులకే అటాకులు స్టార్ట్ అవ్వడంతో అందరి మీద డౌట్లు వస్తున్నాయి. సో పర్టికులర్గా వెళ్ళిన వాళ్ళ మీద చాలా మీద డౌట్లు. ఆ విచారణలో భాగంగాన జ్యోతి మల్హోత్రా అనే కేసు మీ అందరికీ తెలుసు, పట్టుకున్నారు. చాలా ఇన్వెస్టిగేషన్ చేసి నిర్ధారణ అయింది అమ్మాయి స్పైగా పనిచేస్తుందని. ఆ విధంగా ఎవరైతే పాకిస్తాన్ వెళ్ళారో సో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. సో మనోడు వెళ్ళాడు, అయిపోయింది, ఓకే. కానీ మనోడు ఏంటంటే వచ్చిన వెంటనే ఏప్రిల్ 10న లాంచ్ అయ్యాడు. మనం అప్పటికే బెట్టింగ్ యాప్ ఉధృతంగా ఊపు మీద ఉంది. మనోడికి ఆల్రెడీ కేసులు మనం మార్చి 5వ తారీఖున బెట్టింగ్ యాప్ మీద చేసాం. ఆ అబ్బాయి మీద వీడియో మార్చి 15వ తారీఖున చేసాం మనం. సో మార్చి 15వ తారీఖు అబ్బాయి మీద వీడియో చేసాం. సో మార్చి 22వ తారీఖున లుకౌట్ నోటీసు, తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో మనోడు ఏప్రిల్ 10వ తారీఖున వచ్చాడు. సో లాయర్లు పెట్టుకొని బెయిల్ తెచ్చుకొని, లాయర్లు బెయిల్, ఎందుకంటే పడిన సెక్షన్స్ అన్ని చీటింగ్ సెక్షన్స్. ఎందుకంటే అబ్బాయి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ చేసి ఉండడు, తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేసి ఉండడు. ఈ అబ్బాయి చేసిన అన్ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర 20 ఉన్నాయి అబ్బాయి ప్రమోట్ చేసిన ఇందులో. సో అవన్నీ నేను వేరే ఛానల్లో పెట్టాను, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా వచ్చి రాగానే మన తెలంగాణని అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినంటే కేసులు అటెండ్ అయ్యి బెయిల్ తెచ్చుకొని అన్నీ చేసుకుని అంతా బాగుంది. సో ఈ బెయిల్ తెచ్చుకుని అంతా అయిపోయాక పెహల్గాము అటాకులు చూసి ఇంకా ఇదే పాకిస్తాన్కి దీనికి మంచి సరైన సమయం, అంటే మనం వెళ్ళిన పాకిస్తాన్ వీడియోలు వైరల్ అవుతాయనే ఉద్దేశంతో మనం అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. అక్కడికి వెళ్ళాం. నా కళ అడుగుతున్నది క్వశ్చన్ ఏంటంటే, నా కళ. ఇప్పుడు ప్రపంచంలో 197 దేశాలు ఉన్నాయి. నువ్వు తిరగాలంటే 197 దేశాలు కళగా పెట్టుకోవాలి. కానీ పాకిస్తాన్ దేశం వెళ్ళడం మన కళ అని అనకూడదు. అబ్బాయి అంటున్నాడు కళని, మనమే అనంత కాదు. అంటే ఒకళ్ళ కళ ఉన్నా కూడా చెప్పకూడదు. ఎందుకంటే మన దాయాదుల దేశం, శత్రు దేశంతో మన కళ అది బొంగు భోషణం అని అనకూడదు. ఒకళ్ళు ఉన్నా కూడా మనసులో దాచుకోవాలి. ఎందుకంటే ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా మనం కళ అన్నామంటే మనల్ని చూసి 10 మంది పాకిస్తాన్ వెళ్ళడం నా కళ, ఆడికి కళ కాబట్టి నా కళ ఆడి కళ, ఆ కళావతి నా కళావతి అని చెప్పి కళావతి ప్రోగ్రాంలు అవుతాయి. కాబట్టి ఈ పాకిస్తాన్ కళ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అవి మాట్లాడకూడదు. ఈ అబ్బాయి చిప్రి యాక్చువల్గా ఏంటంటే ఒక క్రేజీ మైండ్తో ఉంటాడు. బెట్టింగ్ యాప్లు కానీ ఎవడు ఎలా పోయినా, దేశం ఎలాగా పోయినా, ప్రపంచం ఎలా పోయినా నాకు అనవసరం, నా డబ్బు నాకు కావాలి. సో ఇప్పుడు ఎన్ఐఏ ప్రధాన సమస్య ఏంటి అంటే, క్వశ్చన్ అడుగుతుంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, అక్కడ దొరికిపోతారు మనోడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఛానల్ ఓపెన్ చేసుకుంటే గడిచిన 3 సంవత్సరాల్లో ఉల్లిపాయలకి టమాటాలకు వచ్చిన వ్యూస్ కూడా లేవు. అంటే అర్థం చేసుకోండి, అసలు గడిచిన 3 సంవత్సరాల నుంచి ఒక్క వీడియో కూడా వైరల్ లేదు. వాళ్ళ నాన్నగారు వృత్తి మెడికల్ షాపు, ఓకే, వాళ్ళ నాన్నగారు మెడికల్ షాప్, తమ్ముడు చిన్నోడు. వీడి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యూట్యూబ్లో రూపాయి ఆదాయం లేదు. కానీ 6 అంతస్తుల బిల్డింగ్ మీరు చూసుకోవచ్చు, యూట్యూబ్లో ఉంది. ఆ ఇల్లు అన్ని కొట్టండి వస్తుంది.
బిగ్ టీవీ, ఆర్టీవీ అన్నీ చూపించారు. ఆ ఇల్లుని ఫోకస్ చేయాలంటే 1 కిలోమీటర్ ముందుకు రావాలి. అంత పెద్ద ఇల్లు, అది అంత పెద్ద భూతంలాగా ఉంటుంది. ఇంట్లో ఎలివేటర్ కూడా ఉంది. 6 అంతస్తుల ఇల్లు, ఒక జాగ్వార్ కారు, ఒక నార్మల్ కారు, 3 స్పోర్ట్స్ బైకులు. ఒక బైక్ అమెరికాలో ఉన్నాడు, ఒక బైక్ ఇండియాలో ఉంది, వాడి ఫ్రెండ్కి ఒక బైక్, వీళ్ళందరికీ. పోనీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి చెన్నై చెర్రీ అనే తమిళనాడు అబ్బాయితో తిరుగుతారు కదండి, ఏమో అబ్బాయి డబ్బు ఉన్నాడు అంటే ఆడు ఇంకా బికారోడు. ఆడ ఛానల్ చూసుకుంటే ఆడ ఛానల్లో కొత్తిమీరకి కట్టకి కూడా డబ్బులు రావు, అంత వ్యూస్ లేవు. సో ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా వీళ్ళు ఎలా తిరుగుతున్నారు ఫస్ట్ అడుగుతుంది ఆ క్వశ్చన్. వీళ్ళు చెప్పలేరు. వీళ్ళు ఏం చెప్తారు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ద్వారా ఇస్తారు డబ్బులు అన్నారు. ఈ అబ్బాయి ప్రమోట్ చేసిన ఏమైనా బెట్టింగ్ యాప్లు రతన్ టాటా, అంబానీ, ఆదాని సంబంధించినవా? కాదు. ఈ అబ్బాయి చేసిన అన్ని ఇల్లీగలే, అన్నీ మాఫీ. అసలు ఊరు పేరు, అయ్య పేరు అసలు ఏవో తెలియని యాప్లు. సో వాళ్ళందరూ బ్యాంక్ అకౌంట్లతో ఇవ్వరు, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లతో ఇస్తే దొరికిపోతారు కాబట్టి డబ్బులు. వాడు హవాలా రూపంలో లిక్విడ్ క్యాష్ ఇస్తారు. సో లెక్క బొక్క ఏమీ లేకుండా ఆధారాలతో సహా ఉంటాయి. సో ఎన్ఐఏకి చాలా క్వశ్చన్స్. అందులోనూ మనోడు 2 నెలలు ఉన్నాడు పాకిస్తాన్లో. 1 నెల కాదు, 2 నెలలు ఉన్నాడు. సో 2 నెలలు డేటా ఎవరెవరిని కలిశాడు, అది కూడా పెహల్గాం ఉగ్రవాద దాడులకు ముందు జరిగింది. అందులోనూ మనోడు లేదాకి వెళ్ళాడు, కాశ్మీర్ వెళ్ళాడు. అన్నీ అసలు మనోడు ఫేమస్ అయ్యిందే లేదాకు కాశ్మీర్ రైడ్లతో. ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం వెళ్ళాడు. ఆ వీడియోలు, ఆ డేటా అన్నీ అసలు అన్నీ ట్విస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ అబ్బాయి ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, అసలు ఎవరు తీసుకెళ్ళాడో తెలీదు. మీకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంత సీక్రెట్గా ఉంటుందంటే, ఇప్పుడు మీరు అనొచ్చు ఏమైనా ఇంత చెప్పే బదులు పెహల్గాం అటాక్లను ఆపచ్చు కదా. ఇప్పుడు ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పెట్టుకోలేదు. దొంగలు మన ఇంట్లో ఉంటే మనం ఎలా పట్టుకోగలుగుతాం? ఇప్పుడు దొంగలు ఎలా అందుకే అన్నారు పెద్దలు మన ఊరికి, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు. ఇప్పుడు ఈ అబ్బాయి స్పైగా పనిచేస్తున్నారా లేదా అనేది ఆ ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. మనం తెలిసినంత వరకు మనం ఏం చెప్పకూడదు, అది తెలియాలి. కానీ ఐ విష్ ఈ అబ్బాయికి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్లో ఆదాయం వస్తుంది అనే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆలోచనలోనే జాగ్వార్ కారు కొన్నాడు, స్పోర్ట్స్ కారు. ఆ తర్వాత 3 స్పోర్ట్స్ బైక్లు ఈఎంఐ కట్టాలి, జాగ్వార్ కారు ఈఎంఐ కట్టాలి, మామూలు కారు ఈఎంఐ కట్టాలి. ఆ ఇంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఇంకా అవుతుంది, సగం అయింది, ఇంకా సగంకే డబ్బులు కట్టాలి. ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు మనోడికి. చూస్తే ఆదాయం రూపాయి లేదు. యూట్యూబ్లో ఉల్లిపాయలకి టమాటాలకి లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బెట్టింగ్ యాప్లు మనం ఆపేసాం, నోటుగారు కూడిని తన్నేసాం. ఆ బెట్టింగ్ యాప్లను ఆపేసాం. ఇప్పుడు గిల్లా 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 కొట్టుకుంటున్నాడు. ఎలాగా? రోజు నన్ను తిడతారు, నేను రియాక్ట్ అవ్వను, నాకు అనవసరం. ఏనుగు వెళ్తేప్పుడు కుక్కలు వగుతారు, రోజు అబ్బాయి బూతులు. నిన్న కూడా తిట్టాను ఉన్నాడు. ఆ చెన్నై పోర్ట్ల అరెస్ట్ అయిన ముందు రోజే నన్ను నా బూతులు తిట్టాడు. ఆడ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినోడు అందరికీ తెలుసు, నన్ను పచ్చి బూతులు తిట్టాడు, రోజు తిడతాడు. ఎందుకంటే బాధ. ఆ చేతికారు కూడుని ఆ బెట్టింగ్ యాప్లను ఆపేశాను, వాడి దగ్గర ఆదాయం లేదు, అప్పులు చూస్తే బోల్డ్ ఉన్నాయి, ఈఎంఐలు కట్టాలి, పిచ్చెక్కిపోతున్నాడు యూట్యూబ్ ఆదాయం. సో ఈ ఫ్రస్ట్రేషన్లోని మనకి వైరల్ అయిపోతే మన వీడియోలని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు, కానీ ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదు. సో ఇదే సిచ్యువేషన్లో పెహల్గాం అందరూ తిడుతున్నారు, యుద్ధం అయింది మన దాయాదుల దేశం, ఇప్పుడు వెళ్ళడం అవసరం అని. అంటే ఆడ ఎలా పోర్ట్రేట్ చేసి ఇప్పుడే నేను వెళ్తున్నట్లు జనాలకు పోర్ట్రేట్ చేశారు. జ్యోతి మల్హోత్రా కేసు అయినప్పుడైనా తగ్గుతారేమో నేను ఆలోచించిన, అప్పుడు కూడా తగ్గలేదు, మనోడు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు 2 నెలలు డేటా అంతా పబ్లిక్లో పెట్టాడు. జస్ట్ పెట్టింది 10%, ఇంకా 90% డేటా ల్యాప్టాప్లో ఉంటుంది. 2 నెలలు వీడియోలు అంటే మనోడు వైరల్ అవుతాయని చెప్పి పాకిస్తాన్ జల్లెరు కోణంలో తిరిగారు. ఎవరెవరిని కలిశారు, ఎందుకు కలిశారు అని ఇప్పుడు ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మనోడు అన్నేం అడిగిన నాకు అర్థం కాలేదు. ఇప్పుడైతే ఇంకా మేము అన్నతోనైతే వచ్చేసినాం. నేను మీకు నిన్న చెప్పాను కదా, హుసేన్ అన్న. Hi bro. Say hi. Hi bro. Anna means bro. You know? No, first time I am listening. Hi guys, everyone. I'm sorry I couldn't speak Telugu, but I'm really happy that. Do you watch Telugu movies? Yes, I have seen, but with dubbed. Yeah, language, dubbed with dubbed because nowadays in Pakistan the Telugu movies are getting really famous. Yeah. So I'm really Can happy. you tell me like 2-3 movies what you have watched? Recently I watched Pushpa? Yes, Pushpa. Yes, Pushpa. Bahubali. And interestingly, I went to Iran on my car, and I have to drive all the way. It's for 1,800 kilometers. Okay. It was 1,800 kilometers from the Iran border to my house. And how I covered this was by watching Pushpa, and Okay. they were Pushpa and Bahubali, and I thought I saw one or two. हेलो, बढ़िया आप कैसे? हेलो, हाय.
నేను ఇంకొక బైకర్ అని కూడా చెప్పా కదా, ఆయన కూడా వచ్చారు. ఇండియన్ బైక్ వేసుకొని నేనైతే పాకిస్తాన్ యూనివర్సిటీ లోపలికి వెళ్తున్నా. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అంట ఇది. సో ఓకే, ఇంకా వీళ్ళైతే మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు చూడండి. మంచి చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతున్నారు. బైక్స్ ఇక్కడ లోపల పార్క్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ వాళ్ళు కూడా ఎవరైనా ఫోటోలు దిగాలంటే దిగుతారు బండితోని. As a bike rider, I'm really proud of myself. And first of all, I'm really thanks to this foundation, Salman Sufi, जिन्होंने తర్వాత నన్ను కూడా స్టేజ్ మీదకి అయితే రమ్మన్నారు. నాకేమో నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. జస్ట్ నిన్న నైటే చెప్పారనమాట నాకు రమ్మని చెప్పేసి. నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకా నేనైతే మనం చేసిన వరల్డ్ రైడ్ ఉంది కదా, దాని గురించి అయితే మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ చూసారు కదా, ఇది యూనివర్సిటీలో ఇదేందో మరి ఏం రూమో తెలియదు. బట్ ఈ వీడియో తీసేటప్పుడు అంతా చూడండి, మొత్తం వెనక ఐఫోన్లో తీసినాం, అందుకని కొంచెం తేడా వస్తుంది అనమాట. ఇది ఒకటి. నాకు కెమెరా ముందు మాట్లాడమంటే ఎంతైనా మాట్లాడతా, కానీ ఇట్లా నలుగురు జనాలు లేదా ఒక 100 మంది జనాల ముందు వచ్చి మాట్లాడాలంటే మాత్రం నాకు కొంచెం ఒక షై ఫీలింగ్ లాంటిది ఉంటుంది అనమాట. మీరు అనుకోవచ్చు, అరే ఇన్ని బ్లాగులు చేసినావు, నువ్వు ఇన్ని కంట్రీస్ తిరిగినావు, ఇంతగానే చేసినావు, నీకేందబ్బా అని చెప్పేసి. కానీ ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా నాకైతే ఉంటుంది అనమాట. సో మన ఏం లేదు, జస్ట్ ఇక్కడ మన